క్యారెక్టర్ కానీ ఇంకా బాగా రాశారు నా క్యారెక్టర్ని. నాకు నా డ్రీమ్ క్యారెక్టర్ అండి ఇది. సో ఇంకా ఎక్కువ రివీల్ చేయను, బట్ ఎంతో బాగుండబోతుంది. ఖచ్చితంగా అవార్డు అయితే కొడదాం అనుకుంటున్నాం. అండ్ రత్నాకర్ గారు ఎన్నో డైలాగ్స్ రాశారు. ఎన్నో డైలాగ్స్లో నాకు నచ్చిన డైలాగ్ వచ్చేసరికి మీకు ఇప్పుడు చెప్తాను. ఇది ఒకటే, టార్గెట్ పెట్టుకుంటే టర్నింగ్ తీసుకోను, వర్షన్ ఏదైనా విన్నింగ్ మాత్రమే ప్రయత్నిస్తాను, విన్నింగ్ మాత్రమే అప్డేట్ చేస్తాను. సో మిస్టేక్ అయింది, సో మళ్ళీ చెప్తాను. టార్గెట్ పెట్టుకున్నాక టర్నింగ్ తీసుకోను, వర్షన్ ఏదైనా విన్నింగ్ మాత్రమే అప్డేట్ చేస్తాను. సో ఇలాగ ఒక మ్యానరిజంతో ఒక డైలాగ్ అనేది ఉంది. సో ఇలాగ ఈ ఒక్క డైలాగ్ ఎంతో బాగుంది. సో సినిమా కూడా ఎంతో బాగుంటుంది. సో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్తో ఇంకా బాగా చేస్తామండి. భాను ఇటీవల తండేల్ అనే సినిమాలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. తండేల్ సినిమాలో ఫస్ట్ నాకైతేనే అయితే 2 సాయి పల్లవి, 3 భాను, ఈ ముగ్గురే సినిమా మొత్తం మీద కనపడేది. అక్కడ పాకిస్తాన్ జైల్లో భారతీయ పౌరుషాన్ని రగిలించిన క్యారెక్టర్లు అద్భుతంగా చిన్నోడైనా చాలా చక్కగా చేశాడు. అలాంటి పాత్ర పోషించినందుకు గాను వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలాంటి పాత్రలు ఎంకరేజ్ చేసి చిన్నపిల్లల వయసులోనే దేశభక్తిని చాటి నింపాలని కోరుకుంటూ ఆ క్యారెక్టర్ చేసినందుకు గాను మన తెనాలి తరపున, అలాగే మన శ్రీశ్రీ మీడియా, టాలెంట్ ఎక్స్ప్రెస్, శ్రీకృష్ణ ఆర్ట్స్ తరఫున చిరు సత్కారం మన తహసీల్దార్ గారు, ఎంబీఓ గారు చేయాలని. ఇంకో విశేషం అంటే మన సినిమాలో నిజంగా చాలా అది న్యాచురాలిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తహసీల్దార్ గారి పాత్రలో తహసీల్దార్ గారిని నటించారు, ఎంఈఓ గారి పాత్రలో ఎంఈఓ గారిని నటించారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు డెఫినెట్గా మీరు కూడా చేయాలని కోరుకుంటున్నాం. మీ పాత్రలు మీకు ఉన్నాయి సార్. చాలా అది లవ్లీగా వస్తుంది, న్యాచురల్గా వస్తుంది. మీ నుంచి కూడా మేము సహకారం కోరుకుంటాం. నచ్చేటిలో రేపు పోలీస్ షూటింగ్ ఉంది, వాస్తవంగా డిఎస్పీ గారు వస్తే మేము అనుమతి తీసుకుని చేసేవాళ్ళం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అది మూమెంట్ ఆశారు పిల్లలు మీరంతా బయట మీరు రండమ్మా. నిసి ముందుగా ఇక్కడ ఖర్చు తీసేనా? ఖర్చు తీసే మీరు కూడా ప్రకాష్ గారు, ప్రకాష్ గారు బాగా మెచ్యూరిటీ ఉంది. 7th క్లాస్ లాగా చిచ్చరపిండి. బాబు మీడియా వాళ్ళు టైటిలే చిత్తరపీడి కూడా పెట్టండి బాబు. మా ఎంఆర్ఓ గారు ఇచ్చారు టైటిల్. చిచ్చరపిండి గారు. తర్వాత మా కొరియోగ్రఫర్గా సుధీర్ మాస్టర్ చేస్తున్నారు. ఈ రోజు నుండి అతని సారథ్యంలో డాన్స్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. రేపటి నుండి షూట్ ఉంటుంది. సుధీర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. కూర్చోబెట్టి సుధీర్ నువ్వు కూడా సుధీర్ సరే థ్యాంక్ యూ. మీరు కూడా చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నాకు ఈ సినిమాలో కొరియోగ్రాఫర్గా అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రత్నాకర్ గారికి, ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ బాను నేను ఆల్రెడీ చాలా మూవీస్ నుంచి చూస్తూనే ఉన్నాను, కాకపోతే డైరెక్టర్ కాదు. నేను లేటెస్ట్ చాలా చూశాను, స్పెషల్లీ కేజీఎఫ్, తండేల్. ఆ తండేల్ మూవీ చాలా టైం నేను బానుని అబ్జర్వ్ చేస్తున్నాను. తను ఏంటంటే యాక్చువల్లీ నాకు తెలిసినంతవరకు డైరెక్టర్ని కూడా ఎక్కువ కష్టపెట్టాడు అనుకుంటున్నాను. మేబీ చెప్పగానే దాన్ని క్రాస్ చేసే పవర్ ఉందనుకుంటాను. అలాగే తను మంచి డాన్సర్. మేబీ ఇప్పుడు ఫుల్ బడ్జెట్కి ఇప్పటివరకు తను డాన్స్ చేసి నేను చూస్తున్నాను, కానీ చాలా తక్కువ ఉంది.
బట్ 100% దీంట్లో తన చేత మంచి మూమెంట్స్ చేయించి ఎలా అయితే న్యాచురల్ కమ్బ్యాక్ వస్తుందో దీనిలో కూడా సాంగ్ కూడా అంతే న్యాచురల్ కమ్బ్యాక్ ఇస్తానని అనుకుంటున్నాను. 100% బాగున్నది అది అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పిల్లలకి